ఇక జగిత్యాల జిల్లా రాయపట్నంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. తూకం పేరుతో వ్యాపారులు తమను మోసం చేస్తున్నారంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాపై 4 కిలోలు అధికంగా తూకం వేస్తున్నారని నిర్వాహకులను రైతులు నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన కొనుగోలు కేంద్ర సీఈఓ ప్రభాకర్, ఇన్ఛార్జ్ వేణుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రమ్మన్న వాళ్ళు వచ్చినాను సారు వచ్చి తోకమంటే అట్టేసి ఆడికైనా నమ్మకనేమో మనిషిని వేరే మా వాళ్ళు మనిషి నుంచి పోయినాం ఇంకో ఆయన నీళ్ళకైనా కానీ ఆయన ఏమంటారు, ఆయన వచ్చిన మనిషి ఏమంటారు సప్పుడేకనే రాడు చూసుకుంటున్నారు. వీళ్ళు చెప్పినాక వాళ్ళు నడవళ్ళు ఏం మాట్లాడతారు సార్, ఏం మాట్లాడతారు చెప్పండి సార్. ఇక మీరే న్యాయం చేయాలి, మీరే చెప్పాలి. ఇక మరి ఏం చేస్తారో ఏమో. మేము ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లగాని కట్టబడి ఇన్నో అన్నో కోరుకో ఇదో అదో చేసి కట్టబడి బతుకుతున్నాం సార్. అధికారులు వచ్చిండ్రు సార్, మరి ఏమో ఇంకా ఈడ ఆగుతాంది ఆడ ఆగుతాంది, వీళ్ళు ఎక్కడ సప్పుడు చేస్తలేరు, అడ్డోళ్ళు అటుపోతారు ఇటోళ్ళు ఇటు వస్తాను సార్. అడిగేది అడుగుతాను. ఇక మరి వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఎట్లా చేస్తారో ఏం చేస్తారో సారు. అడ్లు గిట్ల తప్పలు కూడా లేవు సార్, మంచిగా గట్టిగా ఉన్నాయి సార్. ఇక గట్టిగా ఉన్నాయి, తప్పలు కూడా లేవు. ఒక్క అడ్డు ఇత్తు కూడా తప్పలు లేవు, గట్టిగా ఉన్నాయి అడ్లు. ఇక ఒక్క అడ్లు ఇత్తు కూడా తప్పలు ఉంటే మేము కూడా ఎక్కువ దిగినాయి అని సప్పుడే కూకున్నాం. తప్పలు కూడా లేవు సార్, మంచిగానే ఉన్నాయి గట్టిగానే అడ్లు కూడా. అట్లా వేసిండు సరే సరే. పాడోళ్ళు ఉంటారు, రాసంటారు, నెంబర్ చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పుకుంటారు మీరే. ఒక్కొక్క బత్త అక్కడ జోక్సూరు ఉంది సార్, 45 ఉన్నాయి, 44 ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక అంత వేసి ఉన్నాయి బత్తాలు సార్. అడ్లు లైన్ వచ్చిందని చెప్పారు. వచ్చి పొద్దుల బారదాన్ని వేసుకున్నా. వచ్చి మా వాళ్ళు జోకినాక 6:30కు నీ లైన్ వచ్చిందిరా, ఇప్పుడు ఇలా జోకపోతే రేపు నీ బంధు వేరులో జోకుతా అన్నారు. అన్నాక ఆయన వచ్చి తట్టు తీసిన జోకిపిస్తా అన్న. నేనున్న సేపు 30 బత్తాలు కరెక్ట్ జోకిండు. నన్ను వేణు నీళ్ళు అడిగిండు. అమ్మలో నీళ్ళు అడిగినాక వేణు అడిగినా, నేను నీళ్ళు ఎట్లా తేవాలో మీకు సుచేత నీళ్ళు లేరా అని అడిగితే తేపో తిరుపతి అన్నాక 40 రూపాయలు పెట్టి టిన్ను కొనుక్కొచ్చిన. టిన్ను కొనుక్కొచ్చేరకు 60 బత్తాలు 45 కిలోలు 43 కిలోలు 45 కిలోలు 45 కిలోల మొత్తం జోకిళ్ళు 60 బత్తాలు పెట్టి చూసారకు నాకు అనుమానం వచ్చింది. అటు బత్తాలు చిన్నగా ఉన్నాయి, ఇటు పెద్దగా ఉన్నాయని వాళ్ళని జరిపి కాటకేసి చూసిన. 44 ఒకటి వచ్చింది, 44.5 ఒకటి వచ్చింది, 45 ఒకటి వచ్చింది. వచ్చినాక వేణు ఇటు రమ్మని చూపెట్టినాక వేనేమంటాడు, ఇవన్నీ పల్టాయించి చెప్పిన మళ్ళీ చూసుకుని ఇవన్నీ కూడా కొట్టి మళ్ళీ మంచిగా చూసుకుంటానని అన్నారు. అనేవరకు మా సర్పంచ్కి ఎంపీటీసీకి వీళ్ళకి ఫోన్ చేసిన. వీళ్ళు అందరూ వచ్చిండ్రు. వచ్చారు తనులు తిరుపతి వీళ్ళంతా వచ్చి నన్ను నమ్మకాలు బత్తాలు వేసి చూసిండ్రు. అందరూ రైతులంతా కుప్పాయి. ఇక మాట్లాడినాక తప్పైంది నాది, వాళ్ళు కళ్ళు తాగి జోకిండ్రు అంటే కళ్ళు తాగితే అన్ని జోకాలి. 30 బత్తాలు నేను ఉండగా అయితే జోకుతున్నాను. నీళ్ళకు తోలి ఎక్కతక్క జోక్కున్నారు సార్.